అంటే వ్యవసాయదారులు వస్తారు, దీంట్లో ఆర్ట్ ఫామ్స్ని లిటరేచర్కి సంబంధించిన వ్యక్తులు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, గాయకులు వస్తారు, వాద్యకారులు వస్తారు, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. సో ఈ డిఫరెంట్ ఫామ్స్, అన్ని రకాల వ్యక్తుల యొక్క ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ సైన్స్ అయితే తీసుకొస్తున్నారో దాన్ని మనం డాక్యుమెంట్ చేసుకుంటాం లోక్మంథన్లో. సో దీంతో ప్యారలల్గా ఏవైతే 3 రోజులు, ఇదేమో ఒక టైప్ ఏమో ఎగ్జిబిషన్ జరుగుతుంది లోక్మంథన్లో, అలాగే లోక్మంథన్లో ఒక 3 రోజుల పాటు డెలిబరేషన్స్ జరుగుతాయి. అకాడమిక్ యాక్టివిటీ ఒకటి ఉంది, అది సదస్సు. ఈ సదస్సు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాల పై నుంచి ప్రతినిధులు దీనికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రీ క్రిస్టియన్ ఎరాకి సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్ కంట్రీస్ అయ్యే కంటే ముందు అక్కడ ఏవైతే సభ్యతలు ఉండేనో వాళ్ళలో కొన్ని మిగిలిపోయినాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎస్డీస్ ఉన్నాయి, ఇస్లామిక్ జగత్తులు ఎస్డీస్ చెప్పచ్చు. అట్లాగే వెస్ట్రన్ కంట్రీస్లో రోమాస్ ఉన్నారు, గ్రీస్ లోపల పెద్ద సెక్షన్ ఒకటి ఉంది, అట్లాంటి ప్రీ క్రిస్టియన్ రోమాస్ ఉన్నారు. అట్లాగే ఆస్టెక్స్ ఉన్నారు, ఇంకాస్ ఉన్నారు. ఇట్లా చిన్న చిన్న గ్రూప్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు వాళ్ళ దేశాలలో క్రిస్టియానిటీ వచ్చే కంటే ముందు ప్రకృతిని ఎలా వాళ్ళు సంరక్షించుకుని ఉన్నారనే విషయాలు ఇక్కడ వాళ్ళు కూడా ప్రతిపాదిస్తారు. సో ఈ మనం ఏది విచార వ్యవహార వ్యవస్థ అని చెప్తున్నాము, దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు. అట్లాగే మొత్తం దేశం నుంచి కూడా అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి, గ్రామాల నుంచి, అన్ని చోట్ల నుంచి రిప్రజెంటేటివ్స్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు ఒక 1000-1200 మంది డెలిగేట్స్ ఒక 3 రోజుల పాటు ఈ విషయాల గురించే చర్చించి దాని మీద కొన్ని పేపర్స్ ప్రజెంట్ చేయడము, చర్చ చేయడం అని జరుగుతుంది.